పిల్లలందరికీ శుభోదయం. కథలు వినాలి అనుకునేటువంటి పిల్లలందరికీ సుస్వాగతం. ఈరోజు మనం శ్రీ చెన్నూరి సుదర్శన మావయ్య గారు రచించిన అమ్మ మాట పిల్లల కథల సంపుటి నుండి 8వ కథగా తాతయ్య నేర్పిన గుణపాఠం అనే కథ విందాం. అదొక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. అందులో బాలబాలికలంతా కలిసే చదువుకుంటారు. 6వ తరగతిలో బాలికల కంటే బాలుర సంఖ్యే అధికం. అల్లరి చేయడంలోనూ అంతే. ఎన్నడూ ఎలాంటి అల్లరి చేయని చైతన్య సైతం ఈ మధ్య నీరజ అనే అమ్మాయిని ఆట పట్టిస్తున్నాడు. ప్రతి వారాంతపు తెలుగు పరీక్ష అనంతరం సమాధాన పత్రాలను తరగతి ఉత్తమ విద్యార్థులైన 5గురికి పంచి ఇచ్చి ఇంట్లో మూల్యాంకనం చేసుకుని రమ్మంటుంది వాళ్ళ టీచర్. మూల్యాంకనం అంటే ఇంట్లో కరెక్ట్ చేసి తీసుకురావడం అన్నమాట. ఆ వారం నీరజ అనే అమ్మాయి సమాధాన పత్రం చైతన్య చేతిలోకి వచ్చింది. నీరజ సమాధాన పత్రం చివర ఇంతటితో సమాప్తం అని రాయాలనుకుని రాసింది, కానీ అది ఇత్తడితో సవపత్తం అని ఉంది. ఆ మర్నాడు స్వల్ప విరామ సమయంలో ఇత్తడితో సవపత్తం అంటూ తరగతి గదిలో నృత్యం చేయసాగాడు చైతన్య. నీరజ దించిన తల ఎత్తలేదు. పిల్లలకు అర్థం కాక విస్తుపోయి చూడసాగారు. నీరజ భరించలేక టీచర్కు చెప్పేసింది. టీచర్ మందలించింది, కానీ చైతన్యలో మార్పు రాలేదు. నీరజ తన తాతయ్య నాగయ్యకు ఫిర్యాదు చేసింది. నాగయ్య బాగా ఆలోచించాడు. నేరుగా చైతన్యను మందలించడం, అది మరో దారికి తీయవచ్చు. చైతన్య నాన్న జూనియర్ కాలేజీలో లెక్చరర్. అతనికి చెప్పి సమస్యను చక్కదిద్దుదాము అనుకున్నాడు. ఆదివారం ఉదయమే చైతన్య ఇంటికి వెళ్ళాడు నాగయ్య. తన నాన్నగారి కోసమేమోనని సాదరంగా ఆహ్వానించాడు చైతన్య నాన్న రవీంద్ర. నాగయ్య సోఫాలో కూర్చుంటూ విషయం చెప్పాడు. రవీంద్రకు ఒళ్ళు మండిపోయింది. కోపంగా చైతన్యను పిలిచాడు. బిక్కుబిక్కుమంటూ చైతన్య హాల్లోకి అడుగుపెట్టాడు. అతని వెనకాలే చైతన్య తాతయ్య రమణయ్య కూడా వచ్చాడు. చూడు నాన్న, చైతన్య ఎంత ఎదిగిపోయాడో, నీ గారాబం వల్లే వాడలా తయారవుతున్నాడు అంటూ నీరజను ఏడిపించి విషయం చెప్పాడు. నీవు నేర్పిన విద్యనే, నింపాదిగా కుర్చీలో కూర్చుంటూ అన్నాడు రమణయ్య. కుర్చీ వెనకాలే నేలచూపులు చూస్తూ నిల్చున్నాడు చైతన్య. రమణయ్య మాటలు అర్థం కాక బిత్తరపోయి చూడసాగారు రవీంద్ర. అవును బాబు, నీవు నేర్పిన విద్యనే. శశికళ మీ కాలేజీలో నీ విద్యార్థిని కదా అనగానే రవీంద్ర ముఖ కవళికల్లో మార్పులు వచ్చాయి. తెలుసు అన్నట్టు తలూపాడు. ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించిందని నీకు తెలుసా అంటూ రెట్టించాడు రమణయ్య. అరే, నాకు తెలియదు నాన్న అంటూ అమాయకంగా ముఖం పెట్టాడు రవీంద్ర. దానికి దీనికి ఏం సంబంధం అన్నట్టు చూడసాగాడు నాగయ్య. అవును, శశికళ ఇంట్లో ఆ విషయాన్ని అత్యంత రహస్యంగా దాచారు. దానికి కారణం నువ్వని శశికళ తన తమ్మునికి చెప్పింది. వాడు చైతన్య క్లాస్మేట్. ఏమి నాన్న, మీ చెప్పేది నాకేం అర్థం కావడం లేదు అంటూ ముఖం చిట్టించాడు రవీంద్ర. అవునరా, పిల్లల తప్పులు మనకి తెలుస్తాయి, కానీ మనం పెద్దలం. మనం చేసే తప్పులు మనకి తెలిసి రావు. తెలిసినా తప్పును ఒప్పుకోం అంటూ గొంతు సవరించుకుని తిరిగి నెమ్మదిగా అన్నాడు. శశికళ ఏదైనా లెక్క తప్పు చేస్తే నువ్వు దాన్ని విద్యార్థులందరికీ చూపిస్తూ ఎద్దేవా చేసేవాడివి, అవునా కదా? అవమానం భరించలేకనే ఆమె ఆత్మహత్యకు పూనుకుంది. అదృష్టవశాత్తు గండం గడిచింది. అలా విద్యార్థుల్ని వేధిస్తారా? అదేనా ఒక ఉపాధ్యాయునికి ఉండాల్సిన సంస్కారం? ఆ విషయం చెబుతూ చైతన్య ఏడ్చాడు. ఒకరోజు చైతన్య నీరజ సమాధాన పత్రం దిద్దుతుంటే ఒక తప్పు చూశాను. దానిని ఎలా వాడుకోవాలో చెప్పాను. దాని ఫలితమే నేడు నాగయ్య మనింటికి రావడం. నీకు బుద్ధి చెప్పే అవకాశం చిక్కించుకున్నాను. చిన్న పిల్లలు ఒకరినొకరు ఎగతాళి చేసుకోవడం పెద్ద ప్రమాదమేమీ కాదు, కానీ పెద్ద పిల్లల్ని, అందులోనూ అమ్మాయిని అలా ఎగతాళి చేయడం చాలా ప్రమాదకరం. కొందరు తల్లులు సున్నిత మనస్కులుంటారు. ఏదైనా అఘాయిత్యానికి పాల్పడే ప్రమాదం ఉంది. ఉపాధ్యాయుడు పిల్లల మనసెరిగి పాఠాలు చెప్పాలి, కానీ ఎగతాళి చేస్తూ కొడుతూ కాదు. ఈ మధ్య వార్తల్లో ఎన్ని చూడడం లేదు? ప్రొఫెసర్లు సైతం విద్యార్థులను వేధిస్తున్నారు. శోచనీయం. ఉపాధ్యాయ వృత్తికి కళంకం. నీకు గుణపాఠం చెప్పాలనే చైతన్యతో ఈ నాటకం ఆడించాను అంటూ నాగయ్య వైపు తిరిగి, నాగయ్య గారు, ఇది పూర్తిగా నా తప్పు, మన్నించండి. నీరజ మాతృభాష విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోండి. తప్పులు రాస్తోంది పాపం. ఒక విశ్రాంత ఉపాధ్యాయునిగా చెబుతున్నాను అంటూ 2 చేతులు జోడించి నమస్కరించాడు రమణయ్య. తాతగారు, ఇక నీరజను ఎగతాళి చెయ్యను అంటూ లెంపలు వేసుకున్నాడు చైతన్య. రవీంద్ర కళ్ళు చెమర్చాయి. నాన్న, ఇక ముందు
ఉపాధ్యాయ వృత్తికి కళంకం తీసుకొచ్చే పని నేను ఏదీ చెయ్యను అంటూ చైతన్య తల మీద చేయి పెట్టి ప్రమాణం చేశాడు రవీంద్ర. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ చెన్నూరి సుదర్శన మావయ్య గారు రచించిన అమ్మ మాట పిల్లల కథల సంపుటి నుండి తాతయ్య నేర్పిన గుణపాఠం అనే కథ విన్నారు. ఈ కథ బాలబాట మాసపత్రిక మే 2023 సంచికలో ప్రచురితం. రేపటి భాగంలో శ్రీ చెన్నూరి సుదర్శన మావయ్య గారు రచించిన అమ్మ మాట పిల్లల కథల సంపుటి నుండి 9వ కథగా నేరం చేస్తే శిక్షించాల్సిందేనా అనే కథ విందాం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు తప్పులు చేస్తారు. అలా చేశారని వాళ్ళని మనం ఎగతాళి చేస్తే మనలో 3 తప్పులు ఉంటాయి. అప్పుడు వాళ్ళు మనని ఎన్నిసార్లు ఎగతాళి చేయాలో ఆలోచించండి అనేటువంటి చక్కని నీతిని తెలియచేసిన ఈ కథను రాసిన శ్రీ చెన్నూరి సుదర్శన మావయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో కలుసుకుందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.